కలిగి విశ్వాసాన్ని ఏం చేయాలంటే విసరగలగాలి. ఎలాగంటే అప్పు, ఇబ్బంది, శోధనను ఎలా చూడగలగాలి అన్న దాన్ని బట్టి నువ్వు చేసే కార్యమే దేవునికి విశ్వాసాన్ని వెల్లడి చేయడం. హల్లెలూయా. మనసు పెట్టండి, మీకు అర్థమవుతుంది. నీటిలో మునిగిపోయింది ఏంటి? గొడ్డలి. ఏంటది? ఇనుము. అది ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. అది రావాలి అంటే ఏం చేయాలి? ఎక్కడుందో వెతకాలి. ఎలా వెతకాలి? దిగి వెతకాలంటే నువ్వు మునిగిపోతావేమో. వెతకాలి అంటే అది ఎక్కడుందో చోట తెలుసు. మునిగిపోవచ్చు, బురదలో ఉండొచ్చు, ఎక్కడుండో దొరకపోవచ్చు. కానీ నేను ఏం చేయగలగాలి అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను. నేను చెప్తున్న మాట ఏం చేయగలుగుతాడు అంటే, ప్రవక్త ఏం చేయగలుగుతాడు అంటే దేవుణ్ణి మొర్రపెట్టగలుగుతాడు. దేవుడు ఏం చేయగలుగుతాడు అని కార్యాన్ని జరిగించగలుగుతాడు. ఈ ప్రవక్త ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఆ ఐరన్ని ఎలా చూస్తున్నాడంటే అది తేలేటట్లు చూడగలుగుతున్నాడు. ఎలా చూడగలుగుతున్నాడు? పైకి వచ్చి తేలేటట్లు చూడగలుగుతున్నాడు. అంటే నీ అప్పు, నీ ఇబ్బంది, నీ శ్రమ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్న విధానం ఎలా ఉండాలి అంటే అది నీ చేతికి అప్పగించబడి తీర్చబడినట్లుగా నువ్వేం చేయాలంటే చూడగలగాలి.